ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈరోజు తన సొంత నియోజకవర్గం కొడంగల్ నియోజకవర్గంలో ఈరోజు పర్యటన చేయబోతున్నారు. కొడంగల్ నియోజకవర్గంలో పలు అభివృద్ధి పథకాలకైతే ఆయన ముఖ్యంగా శంకుస్థాపనలు చేయబోతున్నాడు. మరి కొడంగల్ శివార్లో నిర్మించతలబెట్టినటువంటి అక్షయ పాత్ర ఏదైతే హైదరాబాద్ మహానగరంలో 5 రూపాయలకే భోజనం అందిస్తున్నటువంటి అక్షయ పాత్ర ఫౌండేషన్ వారు కొడంగల్లో కూడా ఈ కొడంగల్ వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్నం భోజనానికి సంబంధించినటువంటి ఒక కిచెన్ షెడ్ను అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈరోజు దానికి భూమి పూజ చేయబోతున్నాడు. ఇప్పటికే కొడంగల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని గ్రామాలకు అక్షయ పాత్ర ఫౌండేషన్ వారు ఉదయం అయితే టిఫిన్ అందిస్తున్నారు. టిఫిన్తో పాటు లంచ్కి సంబంధించినటువంటి ఏర్పాట్లకు సంబంధించినటువంటి కిచెన్ షెడ్ను కూడా ఈరోజు ముఖ్యమంత్రి భూమి పూజ చేయబోతున్నారు. అదేవిధంగా మా పోలేపల్లి, లగచెర్ల, అకింపేట్ ఈ ప్రాంతంలో తలపెట్టినటువంటి అనేక అభివృద్ధి పథకాలకు సంబంధించినటువంటి వాటికి కూడా ముఖ్యమంత్రి శంకుస్థాపనలు చేయబోతున్నారు. ముఖ్యంగా ఇండోర్ స్టేడియాలు కావచ్చు, మెడికల్ కాలేజ్ కావచ్చు, వెటర్నరీ కాలేజ్ కావచ్చు, అదేవిధంగా ఇంజనీరింగ్ కాలేజ్ కావచ్చు, సైనిక్ స్కూల్ కావచ్చు, ఇంటిగ్రేటెడ్ ఇవన్నిటికీ ఏటీసీ సెంటర్కు సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వర్చువల్గా భూమి పూజ కార్యక్రమాన్ని అయితే చేయబోతున్నాడు. దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లను అన్నింటినీ కూడా జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ సార్ గారు దగ్గరుండి ఏర్పాట్లు పర్యవేక్షించిన ఒకసారి చూడొచ్చు. గతంలో మనకు ఈ విద్యా వ్యవస్థని గాలికి వదిలేసిండు. అవును, గురుకులాలు చేసినాం, అది చేసినాం, ఇది చేసినాం అని చెప్పుకునే మోతేపారు తప్ప పిల్లల్ని సగం ఖరాబ్ చేసి పెట్టిండు. అవును, గురుకులాలు అని చెప్పి తెలంగాణ రాష్ట్రం మొత్తం గతంలో నేను 5 years విద్యా కమిటీ చైర్మన్ గా ఉన్నాను అకింపేటలో హై స్కూల్కి. అయితే ఈ స్కూల్కి ఎలాంటి నేను 5 సంవత్సరాలు ఉంటే కనీసం ఒక 10,000 రూపాయలు అకౌంట్లో పడ్డది లేదు. మేము తీసుకొని పిల్లల గురించి ఖర్చు పెట్టింది లేదు. ముఖ్యంగా చెప్పాలంటే చైర్మన్ తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత గత 10 సంవత్సరాలు విధ్వంసమైనటువంటి విద్యా వ్యవస్థ మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు విద్యాశాఖని తన దగ్గరనే ఉంచుకొని 50-60 వేల మంది టీచర్లను భర్తీ చేయడంతో పాటు విద్యార్థులకు సంబంధించినటువంటి మధ్యాహ్న భోజనంలో వాళ్ళ డైట్ ఛార్జీలు పెంచిండు, కాస్మెటిక్ ఛార్జీలు పెంచిండు. వాళ్ళకు కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లను చేసి తెలంగాణ రాష్ట్రంలో ఒక మోడల్ విద్యా వ్యవస్థను అయితే ఏర్పాటు చేయడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అన్ని విధాలుగా కృషి చేస్తున్నారని మాత్రం చెప్పొచ్చు. చూడండి, అందులో భాగంగానే ఎన్కేపల్లిలో గ్రీన్ఫీల్డ్ కిచెన్ షెడ్ నిర్మాణానికి భూమి పూజ, పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభం, ఏర్పాట్లను పరీక్షించిన కలెక్టర్ ప్రతీక్ జైన్ అంట. రేవంత్ రెడ్డి తన సొంత నియోజకవర్గం కొడంగల్లో పర్యటించనున్నారని అధికారులు తెలిపారు. సోమవారం సీఎం హెలికాప్టర్లో మధ్యాహ్నం 2:30 గంటలకు కొడంగల్కు చేరుకుంటారు. పట్టణ శివారులోని ఎన్కేపల్లి సమీపంలో నిర్మించనున్న అక్షయ పాత్ర ఫౌండేషన్ ఆధ్వర్యంలో చేపట్టిన గ్రీన్ఫీల్డ్ కిచెన్ షెడ్కు నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. అనంతరం నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేస్తారు. అక్కడే ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఇప్పటికే హరే రామ హరే కృష్ణ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నియోజకవర్గంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లోని 28,000 మంది విద్యార్థులకు ఉదయం అల్పాహారం అందిస్తున్నారు. కొడంగల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని ప్రభుత్వ పాఠశాలలకు సంబంధించినటువంటి దాదాపు 28,000కు సంబంధించినటువంటి పాఠశాలల్లో ఉదయం ఇప్పటికే టిఫిన్ ఇస్తున్నారు. టిఫిన్తో పాటు మధ్యాహ్నం లంచ్కి సంబంధించినటువంటి కిచెన్ షెడ్కు కూడా ఈ పొద్దు ముఖ్యమంత్రి భూమి పూజ చేయబోతున్నారు. దీనికోసం కొడంగల్ పట్టణ శివారులో 2 ఎకరాలు లీజుకు తీసుకొని గ్రీన్ఫీల్డ్ కిచెన్ షెడ్ నిర్మించనున్నారు. దీంతో నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం అందనుంది. ఒక మంచి నాణ్యమైనటువంటి ఫుడ్డుని కొడంగల్ నియోజకవర్గ విద్యార్థులు పొందబోతున్నారని మాత్రం చెప్పొచ్చు.
సీఎం రేవంత్ రెడ్డి కొడంగల్ పర్యటన నేపథ్యంలో ఆదివారం వివిధ శాఖల అధికారులు ఏర్పాట్లను పరిశీలించారు. కలెక్టర్ ప్రతీక్ జైన్ వివిధ శాఖల అధికారులతో సమావేశమై ఏర్పాట్లపై ఆరా తీశారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని వసతులు కల్పించాలని అధికారులను ఆదేశించారు. సీఎం రాకతో వికారాబాద్ కలెక్టర్ ప్రతీక్ జైన్, నారాయణపేట్ కలెక్టర్ సిక్తా పట్నాయక్, ఎస్పీ మొహరా మిశ్రా, సీఎంఓ అధికారి వాసుదేవరెడ్డి, R&B విద్యుత్ శాఖల అధికారులు సభాస్థలాన్ని పరిశీలించారంట. ఏ రకంగా చూడొచ్చు చైర్మన్, మన ఇండస్ట్రియల్ కారిడార్లో కూడా ఈరోజు అనేక కార్యక్రమాలకైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అక్కడి నుంచే కొడంగల్ నుంచి వర్చువల్గా వాటన్నిటికీ కూడా భూమి పూజ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. ఏది ఏమైనా ఇది కొడంగల్ బిడ్డల అదృష్టం. ఎక్కడనో కర్ణాటక రాష్ట్రం బార్డర్లో మారుమూల ప్రాంతంలో ఉండి అభివృద్ధికి ఆమడ దూరంలో ఉండి ప్రతిరోజు కొన్ని వందల మంది గతంలో తీసుకున్నట్లయితే ఈ ప్రాంతం నుంచి కోస్గి కావచ్చు వివిధ ప్రాంతాల నుంచి డైరెక్ట్ ముంబాయికి బస్సులు ఉండే. కొన్ని వందల మంది బొంబాయికి బొగ్గుబాయిలలో హైదరాబాద్లో పోయి ఏ హోటల్లో చూసినా ఏ కిచెన్ షెడ్లో చూసినా మా ప్రాంతం వ్యక్తులు పనులకు ఉండేది. కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 2009లో బీఫామ్ తీసుకొని నామినేషన్ రాష్ట్ర రోజు వచ్చి కొడంగల్ బిడ్డల తలరాతలు మార్చిండని మాత్రం చెప్పొచ్చు. కనీసం మంత్రిగా కూడా పనిచేయనటువంటి వ్యవస్థ ఉండి ఈ కొడంగల్ ప్రాంతానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహించుకుంటా ముఖ్యమంత్రి కావడం మాత్రం మా అదృష్టం, మా పూర్వజన్మ సుకృతం అని మాత్రం కూడా చెప్పొచ్చు. ఎందుకంటే ఈ ప్రాంతంలో ఈరోజు చూసుకున్నట్లయితే అనేక అభివృద్ధి కార్యక్రమాలకు కొన్ని వందల వేల కోట్ల నిధులు తీసుకొని వచ్చి ఈ వెనకబడ్డ ప్రాంతాన్ని ఒక సుస్థిరమైనటువంటి అభివృద్ధి కింద తీసుకెళ్ళడానికి అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పెషల్గా దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టి ఈ ప్రాంతానికి నిధులు రావాలి, ఈ ప్రాంతంలో నీళ్లు రావాలి, ఈ ప్రాంతం నుంచి వలస లాగాలి, ఈ ప్రాంతానికి సిమెంట్ ఫ్యాక్టరీ రావాలి, ఈ ప్రాంతానికి రైళ్లు రావాలి అని చెప్పి ముఖ్యమంత్రి 24 గంటల కలలు కానీ ఆ కలలన్నీ ఈరోజు సాకారం అయ్యే దిశగా ఆ ముఖ్యమంత్రి కృషి చేస్తున్నందుకు మరొక్కసారి కొడంగల్ బిడ్డగా ఈ ప్రాంతంలో ఉండడం మా అదృష్టంగా కూడా మేము భావిస్తామని మాత్రం చెప్పొచ్చు. ఏదేమైనా